ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా అక్టోబర్ మాసం 31వ తారీఖు నుంచి నవంబర్ మాసము 6వ తారీఖు వరకు వారరాశి ఫలాలని మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాశుల వారికి శాస్త్రోక్తంగా తెలియజేయబోతున్నామండి. వార ప్రారంభములో గ్రహస్థితుల్ని పరిశీలించగలిగితే వృషభ రాశిలో రాహువు, కన్యలో బుధుడు, తులలో సూర్యుడు కుజుడు, వృశ్చికములో కేతువు, మకరములో శని గురువు సంచారాన్ని కొనసాగిస్తున్నారండి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం పరిశీలించగలిగితే ఈ వారంలో సింహరాశి నుంచి మొదలయ్యి కన్యారాశిలోను, తులారాశిలోను, వృశ్చిక రాశిలో కూడా సంచారాన్ని కొనసాగిస్తూ ఉండబోతారు. అయితే ఈ వారంలో ఏమైనా గ్రహాలు గోచారాన్ని పొందుతాయంటే బుధగ్రహము 2వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోకి గోచారము కొనసాగించబోతుందండి. అయితే ఈ వారంలో చంద్రాష్టమం ఏ రాశుల వారికి జరుగుతుంది అంటే మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అలాగే మేషరాశి వారికి చంద్రాష్టము రాబోతుందండి. ఆ రోజుల్లో నేను చెప్పబోయే డేట్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రతి వారం కూడాను మనం ఒక జాతకాన్ని శాస్త్రోక్తంగా పరిశీలిస్తుంటాము. ఒక జాతకం సంబంధమైన విషయాన్ని చర్చిస్తాము. అది జనరల్గా ఈరోజు ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, అంటే అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా అలాగే కేంద్ర సంబంధమైనది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కావచ్చు. ఆ యొక్క సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారిని మనం చూసినట్లయితే చాలా వరకు 100కి 80% వంశపారంపర్యంగా వారికి వంశోద్ధారకత్వం తగ్గుతూ ఉంది అనేది నేను మా గురువులు అనుభవంలోకి తీసుకుని చెప్పే శాస్త్రోక్తంగా మాట అండి. అదేమిటంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటారు, కానీ అది ఎవరికి వస్తుందంటే పితృకుల యొక్క దోషం ఉన్నటువంటి వారికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయండి. అంటే వారు పితృకులకి తర్పణాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, లేదా పితృకుల శాపం తగలడం వల్ల మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక వ్యక్తికి లేదా ఎవరికైనా కానీ ఆ కుటుంబంలో, ఆ వంశంలో వస్తుంటుందనేది ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం అండి. అది కొంతమంది మీరు ఆచరించవచ్చు, లేదా వదిలేయండి, దాంట్లో ఏం సమస్య లేదు. దీనికి మనము జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. మీకు కూడాను చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు. వారి కుటుంబంలో ఒక దశకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వంశం అనేది వృద్ధి లేకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది. అంటే వారికి పుట్టినటువంటి బిడ్డలు అమ్మాయిలే పుట్టడం కావచ్చు, లేదా కొడుకుగా పుట్టినా కానీ అతనికి మళ్ళీ అమ్మాయిలు పుట్టడము, ఆ వంశం అనేది ఎక్కడో ఒక చోట వంశోద్ధారకత లేకుండా ఆగిపోవడం అనేది కనబడుతూ ఉంటుంది. దీనికి ఎవరిని పర్టికులర్గా చెప్పొచ్చు అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారే అని చెప్పొచ్చు. దీనికి కారణం ఏంటంటే వారికి పితృకుల దోషం ఉంటేనే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం అంటారు, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం అనేది పెద్ద గొప్ప విషయమైనది కాదు. ఎందుకంటే దేవతలు ఉన్నారో లేదో తెలియదు, కానీ మనకు ముందు ఉన్నటువంటి పూర్వీకులు పితృకులు అంటారు వాళ్ళని. అంటే మీకు ముందు మీ నాన్న, ఆ తర్వాత మీ నాన్నకి నాన్న, తర్వాత వాళ్ళ నాన్నకి నాన్న అంటే తాత, ముత్తాత, ఇలాంటి వారు జీవించి ఉండి చనిపోయి ఉంటారు. కానీ వారికి మనం కరెక్ట్గా పితృక తర్పణములు ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క దోషం రావడం అనేది, అంటే
పితృకులు అనేది ఎవరు? దేవతలు, పితృదేవతలు అంటారు. ఎవరు దిక్కు లేనప్పుడు దేవుడు దిక్కు అన్నప్పుడు అన్నట్లుగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుంది. దాని వలన వచ్చే ఫలితం ఏమిటంటే వంశోద్ధారకత లేకపోవడం అనేది, వంశం క్రమంగా మీ యొక్క దీంట్లో చూసినట్లయితే క్షీణించడము, చివరికి మీ పేరు చెప్పుకునే వాళ్ళు కూడా లేకుండా పోతారేమో అన్నటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి పరిశోధన నేను కానీ మా గురువులు అందరూ కలిసి చేశాము. ఇందులో ఒక 80% ఇలాగే కనబడుతుంది. కావాలంటే ఈ విషయాన్ని మీరు మీ యొక్క అనుభవంలోకి తీసుకొని చూడండి, అది నిజమా కాదనేది మీకే తెలిసి వస్తుంది. ఇది నా యొక్క అనుభవము, అది మాత్రమే తెలియజేస్తున్నాను. అది మీ అనుభవంలో కూడా వచ్చినప్పుడు ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఇది ఒక కొత్త విషయమే అని చెప్పొచ్చండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలోనే చాలా అనుకూలతలు కనబడుతున్నాయండి. ఎలాగంటే 31వ తారీఖున సంతానానికి సంబంధించినటువంటి విషయంలో, అంటే మీ కుటుంబంలో సంతానము మీకు శుభవార్తనిచ్చే మార్గంలో నడవడం అనేది ఉంటుంది. కాకపోతే వీరి వలన కొద్దిగా మానసిక ఒత్తిడులు కూడా కలగొచ్చు. కారణం ఏమిటంటే వారు సంపాదించే విషయంలో కావచ్చు, లేకపోతే వారి యొక్క వృద్ధిలో కానీ చాలా పాజిటివ్గా ఉంటుంది. అది వారికి కొద్దిగా ఈగోనెస్ని ఫామ్ చేయడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీ యొక్క అధికారంలో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కూడాను అప్ అండ్ డౌన్స్ అనేది కనబడతాయి. అది ముఖ్యంగా 31వ తారీఖున. అయితే 1, 2 తారీఖులో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారే మీకు అనుకూలంగా అవ్వడం కూడా జరుగుతుంది. శత్రువులు కూడాను తగ్గుముఖ పట్టడము, ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తొలగడం కూడాను జరగబోతుంది. అప్పు పుట్టుతుంది. లోన్ కానీ వెళ్ళినట్లయితే బ్యాంకులో ఇన్నాళ్ళుగా ఎవిడెన్స్ లేకుండా ఇవ్వలేనటువంటి వాళ్ళు మీరు తీసుకెళ్ళినటువంటి ఎవిడెన్స్ ద్వారా వాళ్ళు సాటిస్ఫై అవ్వడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. 3, 4 తారీఖులోనైతే మీకు చాలా యోగవంతంగా ఉంది. విశేషించి మీ కుటుంబంలో శుభవార్త, మీ యొక్క సొంతంలోనే వివాహం చేసుకోవడానికి మీరు చూపించే చొరవ కావచ్చు, ఇంట్రెస్ట్ కానీ చాలా వరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారాల్లో ఆదాయ అదృష్టాలు రాబోతున్నాయి. అలాగే మీకు విశేషించి 5, 6 తారీఖులు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళే సమయంలో మీరు ఇతరులకి చెప్పి వెళ్ళడం మంచిది. ఎవరినైనా సహాయం తీసుకొని వెళ్ళడం మంచిది, కానీ ఒంటరిగా వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీ వృత్తి వ్యాపారాల్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడాను ఆదాయానికి మాత్రం కొద ఉండదు. అయితే సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారంలో మీతో సహకరించినటువంటి మీ భాగస్వామి కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపారంలో ఉన్నటువంటి మీ యొక్క వ్యాపారస్తులు కావచ్చు, వారు మీకు చాలా వరకు ఐడియాస్ ఇస్తారు. దాన్ని మీరు ఆచరించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనం గమనించవచ్చు. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి దూర ప్రయాణాలు తగ్గించుకోవడమే మేలు. ముఖ్యంగా 5, 6 తారీఖులు అయితే అనుకూలంగా లేదు అని చెప్పొచ్చు. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో మీకు యాక్చువల్లీ చెప్పాలంటే 2, 3 తారీఖులు చాలా బెస్ట్గా పనిచేస్తాయి. అలాగే 4 తేదీ కూడా బాగానే ఉంది. 2, 3, 4, 5 తారీఖుల వరకు బాగానే పనిచేస్తుంది. కానీ 5వ తారీఖు మధ్యాహ్నం నుంచి కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఏ విషయంలో అంటే ఆరోగ్య విషయంలో అని నేను చెప్పగలను, స్త్రీలకు ముఖ్యంగా. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పెద్దగా భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరు కోపతాపాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడాను ఒకవేళ వివాహితులై ఉంటే భార్యాభర్తల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి మాత్రము బాగుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చెప్పడానికి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఏదో పోగొట్టుకుంటానేమో అన్నటువంటి
ముందుగా మనం వ్యవహరించే విధానంలో అంతగా తృప్తికరంగా లేనటువంటి అడుగులు వేయాల్సిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అయితే వీటి నుంచి మనం తప్పించుకోవాలా, బయట వెళ్ళాలా, మంచిగా లైఫ్ని కొనసాగించాలనుకుంటే ఎక్కువగా మీరు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభము 31వ తారీఖున మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి వారిని, చదువుకు వెళ్తున్నటువంటి వారికి కొద్దిగా అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు వారు తీసుకునే వాహన జాగ్రత్తలు చాలా అవసరము. ఇది మీరుగా చెప్పవలసిన అవసరం ఉంటుంది. లేదా మీ గ్రామాల్లో ఉన్నాము, పల్లెటూరులో ఉన్నాము, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేస్తున్నాము అంటే మాత్రం అక్కడ వారికి ఇంతకుముందు వారం కంటే కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. లాభదాయకమైనటువంటి రోజుగానే 31వ తారీఖున పరిగణించవచ్చు. అలాగా 2వ తేదీ 3వ తేదీ కానీ మనం చూడగలిగితే ఇక్కడ పెద్దగా మీకు కమ్యూనికేషన్లో తేడాలు రావడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ సంతానానికి మీకు మధ్యలోనే మాటల్లో తేడా రావడం జరుగుతుంది. కాకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళగలిగితే, పంక్చువాలిటీని మెయింటైన్ చేయగలిగితే మాత్రము అక్కడికి వెళ్ళినటువంటి పని సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అలాగా 4వ తేదీ మనం మెయిన్గా చూసుకోవచ్చు. అలాగా ఆ 4వ తేదీ మాత్రం మీకు ఎలా ఉంటుందనేది నేను చెప్తాను. మీకు రాజకీయ పరంగా ఎవరైనా కానీ, ఆ రాజకీయ రంగంలో ఉన్నా కానీ, లేకపోతే విశేషించి వైద్య సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ అంటారు దీన్ని, లా జస్టిస్ సంబంధమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. 5, 6 తేదీల్లో కూడా స్త్రీ సౌఖ్యాన్ని పొందడము, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత చాలా వరకు అనుకూలించడము, భర్తకు అనారోగ్యమైతే భార్య సహకరించడం, లేదా భార్య అనారోగ్యరాలుగా ఉన్నట్లయితే భర్త ఆమెకి సహకరించడం కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి తేడా కనబడదు. నూతనంగా ఎవరైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్న వారు కానీ, లేదా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వారు కానీ, లేదా ఏదైనా ఒక కొత్తగా నేర్చుకోవాలా, ఒక కోర్సులోకి జాయిన్ అవ్వాలన్నటువంటికి చాలా అనుకూలంగా ఉంది. వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కూడా ఈ వారం కానీ ప్రారంభిస్తే. అలాగా కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉంది. అక్కడ నుంచి మంచిగా వారికి ప్రమోషన్ రావడం కానీ, ఉద్యోగంలో వారి ఉన్నతితో పాటు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరుగుతుంది. మీ కోరిన చోటుకి వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీకు పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీతో సుముఖంగా ప్రవర్తిస్తారు కూడా. ఇన్నాళ్ళుగా రఫ్గా ఉన్నా కానీ ఇప్పుడు మీకు ఒక స్మూత్ ట్యాకిలింగ్ అనేది కనబడుతూ ఉంది. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి మీకు చెప్పాలంటే 3, 4 తారీఖులు చాలా అనుకూలంగా ఉంది. 5, 6 తారీఖులు కూడా చాలా అనుకూలంగా ఉంది. దేనికంటే వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా మెరుగుదల, మీకు ఆరోగ్యం సక్సెస్గా ఒక యాక్టివ్నెస్ని మీ శరీరంలోకి ఎవరో దూరినారన్నట్టుగా అంత ఫీలింగ్ కనబడుతుంది. హుషారుగా ఉండడానికి కూడా అవకాశం కనబడుతుంది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చెప్పాలంటే ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళుగా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు బయటపడము, అలాగే కొన్ని చేతబడి దోషాలు, ప్రయోగాలు ఇలాంటివి అంటూ కొంతమంది మిమ్మల్ని బెదిరించుండొచ్చు, భయపెట్టిండొచ్చు, వాటి నుంచి కూడా బయటపడము, రిలీఫ్ అనేది కలుగుతుంది. ఒకటి. రెండోది ఏమిటంటే సంతానానికి మీరు తీసుకునే ఒక ప్రయత్నం, అంటే సంతానం చాలా సంవత్సరాలు కలగలేదు, 5 సంవత్సరాలు కలగలేదంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లే ట్రీట్మెంట్ సక్సెస్ అవబోతుంది. ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. ఇక్కడ 3, 4 తారీఖుల్లో చూసినట్లయితే మీకు అన్ని విధాలుగా యోగిస్తుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అందరూ మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది. మీ మేనమామ కుటుంబం నుంచి కూడాను మీకు సరైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. స్త్రీలకి చాలా బెస్ట్గా ఉంది అని చెప్పొచ్చు ఈ వారం. అది కూడాను
3, 4 తారీఖుల్లో. సరే, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి వాటి నుంచి మనం బయటపడాలి అనుకోగలిగితే ఇక్కడ మీ గృహములో ఉన్నటువంటి మీరు ఎవరైతే ఆరాధన చేస్తుంటారో కులదేవతగా ఆ దేవతను ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభమై చాలా అనుకూలంగా ఉంది. మీరు ఈ వారంలో కంపల్సరిగా మీ సంతానానికి సంబంధించినటువంటి విషయంలో తీసుకునే నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి. వారు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అమ్మాయిలు ఎవరైనా మీ కుటుంబంలో మీ సంతానంగా ఉంటే వారికి ఆభరణాలు కొనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో పాటు మీ యొక్క స్నేహితులు కూడాను సహాయ సహకారం అందించడం వల్ల వారికి కూడాను తృప్తికరంగా ఉండే విధంగా కొంటారు. ఎవరికి? మీ బిడ్డలకి, అమ్మాయిలకి. అలాగే మీకు కమ్యూనికేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరు అందరిని మెప్పించే విధంగా కూడాను ఉండబోతుంది. మీరు ఏదైనా ఒక అధికారంలో ఉంటే అధికారం దగ్గర మీరు చలాయించే విధానం అంటే డామినేషన్ పవర్ కూడాను చాలా పాజిటివ్గా మీకు రెస్పాన్స్ని ఇవ్వబోతుంది. అయితే మీకు 1వ తారీఖు 2వ తారీఖు మాత్రము మీ తల్లికి సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. నరాల సంబంధమైనటువంటి అనారోగ్యము రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నెగిటివ్గా చెప్పగలిగితే. పాజిటివ్గా ఏముంటుందంటే మీ కుటుంబంలో గృహ నిర్మాణము చేపట్టబోతున్నారు. ఒకవేళ కంటిన్యూ అవుతుండొచ్చు, లేదా ఇంకా కుదరకపోతే వచ్చే రోజుల్లో మీకు కంపల్సరీగా గృహాన్ని నిర్మించుకునే యోగం అనేది కనబడతాము. షేర్ మార్కెటింగ్లోకి అడుగులు పెట్టాలనుకున్నటువంటి వారికి కూడా ఇప్పుడు అనుకూలంగా వాతావరణం కనబడతా ఉంది. ఎప్పటి నుంచి? 1, 2 తారీఖులో. 3, 4 తారీఖులో మనం పరిశీలించగలిగితే మీ సంతాన విషయంలో వాళ్ళు తీసుకునే యాంబిషన్, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి సక్సెస్ని పొందుతారు. కానీ ఒక విషయం మాత్రం నెగిటివ్గా కనబడుతుంది. వారికి కోపం అధికంగా ఉండడానికి ఇక్కడ అది దోహదం చేస్తుంది. ఆ కోపం తగ్గించుకోగానే మీ సంతానము ఈ యొక్క 3, 4 తారీఖులో వ్యవహరించగలిగితే మిగిలిన రోజులన్నీ కూడా చాలా బెస్ట్గా ఉన్నాయి. అలాగే 5, 6 తారీఖులు చెప్పనవసరం లేదు. మీకు ఒక పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచన కనబడుతుంది. కొన్ని అమానుష శక్తులు మీకు ఎవరికి కనబడిన కూడా కనబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరికి అంతుపట్టిన విషయాలని, లోతైన విషయాలని మీరు కనుక్కుంటారు. తత్ఫలితంగా మీకు పేరు కూడా వస్తుంది. జాబ్లోకి ప్రవేశించడానికి లేదా జాబ్లో ప్రమోషన్ పొందడానికి చాలా బెస్ట్గా ఉంది. అవకాశాలు వస్తాయి. ఒకవేళ మీరు లోన్కి అప్లై చేశారనుకోండి, ఈ సమయంలో లోన్ కూడా మీకు శాంక్షన్ అయిపోతుంది. అది చేతి బదులు కావచ్చు, లేదా బ్యాంక్ సెక్టర్లో కావచ్చు, ఎక్కడైనా కానీ దానికి తగినటువంటి విధానంలో మీరు ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు రావడానికి, గొడవలు రావడానికి అవకాశం కనబడుతుంది. అయితే పెద్దల సమస్యల్లో సమక్షంలో మీకున్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న పొరపచ్చులన్నీ కూడా తొలగిపోయి మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుందంటే నాకు తెలిసి గ్రహాల అమరికను బట్టి ఆర్థిక ఇబ్బందులే కారణమని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే పూర్వము మీరు చేసినటువంటి కొన్ని తప్పిదములని ఇప్పుడు బయట పెట్టుకోవడం అనేది జరుగుతుంది. తత్ఫలితంగా ఇలాంటి ఇబ్బంది కనబడే అవకాశం కనబడతా ఉంది. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా వ్యయం ఉంటుంది. సంతోషకరమైనటువంటి జీవితం కూడాను కనబడతా ఉంది. అలాంటి ఏం ఇబ్బందులు ఏమి లేవు. ఖర్చు పెడితేనే సంతోషంగా ఉండగలం. ఖర్చు లేకుండా ఎలాగ సంతోషంగా ఉంటాం? అయితే ఖర్చు పెట్టకపోయినా కానీ ప్రశాంతంగా అన్నిట్లో తృప్తి పొందగలిగితే సంతోషంగా ఉండగలుగుతాం. కానీ మీరు తృప్తి పొందని విధంగా ఉన్నారు కాబట్టి ఖర్చు పెట్టి సంతోషాన్ని పొందుతారు. ఇక్కడ మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి వారి సంతానానికి వచ్చే ముఖ్యమైనటువంటి శరీరంలో మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదిగే బిడ్డలకి కనబడుతుంది. గొంతు చేంజ్ అవ్వడం కావచ్చు, అలాగే గొంతు దగ్గర అల్సర్ లాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది. అందులో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య అయితే ఉండదు. స్పోర్ట్స్లోకి వెళ్తుంటారు కదా బిడ్డలు, వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి చాలా పాజిటివ్గా ఉందని కూడా చెప్పొచ్చు. అలాగా ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క రాత్రిపూట గడిపే పడక గది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది.
ఎవరికంటే వివాహం అయినటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి అసలు నిద్ర రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. నిద్రాభంగం అనేది అధికంగా ఉంటుంది. అందువల్ల అలసిపోవడం, తెల్లవారితో మళ్ళీ డ్యూటీలకు వెళ్ళడానికి కూడా అనీజీగా ఫీల్ అవ్వడం కూడా కనబడుతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క పెద్దలు మీకు సహాయాన్ని అందిస్తారు. మీ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వారంలో అని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఈ వారంలో మీరు దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయగలిగితే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభము కొద్దిగా కుటుంబంలో చీకులు చింతలు రావడము, కుటుంబానికి ఆదాయాన్ని ఇవ్వలేకపోవడము, వారిని సంతోష పెట్టకపోవడము, ఏ పనిలోనైనా కానీ డబ్బు అనే అవసరం అనేది మీకు ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఇన్నాళ్ళుగా డబ్బుతో ఏం పెద్ద సమస్య లేదు అనుకున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు దాని యొక్క విలువ అనేది తెలిసి రాబోతుంది 31వ తారీఖున. అలాగే 1, 2వ తారీఖులో బాగుందంటే చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క మాట తీరు అందరిని అబ్బురుపరిచే విధంగా ఉంటుంది. అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కనబడుతుంది. మీకు ఫ్రెండ్స్ మీకు సహకరిస్తారు. మీకు ఒకవేళ వివాహం అయి ఉంటే మీకు పెళ్ళిచ్చినటువంటి మామ నుండి కూడాను వ్యాపారం పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ధన సహాయం అందే అవకాశం ఉంటుంది. ఇది మనం గమనార్హం. అయితే 3, 4 తారీఖుల్లో మీ కుటుంబంలోనే ఎవరైతే వాహనాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారో ఆ వాహన సమస్యలు రావడము, మీ ఇంట్లో వాడుతున్నటువంటి చిన్న చిన్న మెషినరీస్, టూల్స్ అంటారు దీన్ని, మనం వాడుతుంటాం నిత్యం. వాషింగ్ మిషన్ కావచ్చు, అలాగే నెక్స్ట్ ఐరన్ బాక్స్ కావచ్చు, నెక్స్ట్ మిక్సీ కావచ్చు, ఇలాంటి కొన్ని ట్రబుల్స్, ఏదో ఒకటి ట్రబుల్ ఇవ్వడము, కరెంట్ షాక్కి గురవ్వడం కూడా జరుగుతుంది. అంటే షార్ట్ సర్క్యూట్ అంటారు కదా, ఇలాంటివి. దీంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. ఎందుకంటే అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి మరియు కుజుడు చంద్రుడితో కలుస్తున్నారు. అక్కడికి బుధుడు కూడా వస్తున్నారు. 4 గ్రహాలు వస్తున్నాయి ఎప్పుడు 3, 4 తారీఖుల్లో. అందువల్ల ఇలాంటి కొద్దిగా ఇబ్బంది కలగడం అనేది కనబడుతుంది. అది కూడా అమావాస్య గడియలు కనబడుతుంది, దీపావళి అమావాస్య గడియలు. కాబట్టి తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఎక్కువగా ఆమెని ఆయాసపడేటట్టుగా మీరు అర్పించకూడదు అన్నిటికీ, ఇది జాగ్రత్త. అలాగే తీసుకున్నట్లయితే సరే పోనీలేండి. 5, 6 తారీఖులు ఏమైనా బాగుందంటే పిల్లలకి చాలా యాక్టివ్నెస్ ఉంటుంది, చాలా హుషారుగా ఉంటారు. ఆ పండగ వాతావరణంతో పాటు ఆ గ్రహాలు కూడా అలాగా వచ్చాయి. కానీ ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉంటారో అంత ఇబ్బందిని కలిగించే విధంగా అదే 5వ స్థానంలోనే కేతు కూర్చొని ఉండడం జరుగుతాం. ఇది ఒక ప్రాబ్లమేటిక్. అందువల్ల నిరుత్సాహాన్ని, ఎంత సంతోషంగా ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలాగా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ వారంలో స్త్రీలు అబ్బాయిల చేత, అంటే బాయ్స్ అంటారు, బాయ్స్ గర్ల్స్ చేత, గర్ల్స్ బాయ్స్ చేత కొద్దిగా అవమానాలు పొందడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, తల్లి యొక్క మాతృత్వాన్ని కలిగి మాతృస్థానంలో ఉంటారో, వాళ్ళని తప్పనిసరిగా గౌరవించాల్సిన అవసరము ఈ వారంలో మీకు ఉంది కూడా కర్కాటక రాశి వారికి. అలాగే చూసినట్లయితే వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, లేదా నిశ్చితాంబులము, లేదా ఇలాంటి కొన్ని ఒప్పందాలు జరిగి కూడాను క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటసే ఇంపార్టెంట్ అవుతుంది, కానీ గుణగణాలు ఇంపార్టెంట్ కావు. ఇవి మనము ఇక్కడ పర్టికులర్గా తెలుసుకునే విషయం. ఆ గ్రహాల యొక్క కాంబినేషన్, నీచ భంగ యోగం అనేది జరిగింది 7వ భావం, గురువు అలాగే శని యొక్క గ్రహాలు. ఇది గమనార్హం. పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వివాహ సంబంధమైనటువంటి వాటి వల్ల బెడ్స్ కొట్టే అవకాశం కనబడుతూ ఉంది. మీరు 1 అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక పడవలసినటువంటి పరిస్థితి కూడా గోచరమవుతా ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలు చెప్పినట్టుగా వినండి చాలు. ఇంకేం మీరు పెద్దగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి కూడాను ఇక్కడ వారు ఎక్కడైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుంటారో అక్కడ ఇంతకు ముందుగానే స్టెప్స్ వేసేటప్పుడే మీరు పెద్దల యొక్క సలహాలు తీసుకోకుండా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు అయ్యో నేను కాలు పెట్టేశానే, ఇప్పుడు వెనక్కి తీసుకోలేక పరిస్థితిలో ఉన్నానే, ఎలాగా అవమానం అవుతుందేమన్నటువంటి ఫీలింగ్ అనేది కనబడుతుంది. అక్కడ మీ యొక్క మీమాంస కొట్టుకుంటా ఉంటుంది, అది ముందుకు పోదామా లేదా వెనక్కి వెళ్దామని.
ఇది గమనించి నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడైనా పెద్దల్ని మీరు సంప్రదించి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం చాలా అవసరమైంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తీసుకొని ఇలాగనే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తే అనుకూలిస్తుందో లేదనేది తెలుసుకుని అడుగు పెట్టండి. ఎందుకంటే ఒకసారి మనం డబ్బులు పోగొట్టు తిరిగి రాదు, సామాన్యంగా పేరు కూడా రాదు, చెడిపోయిన పేరు. అందువల్ల గమనించి ముందుకెళ్ళండి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క మాట ఒక రామబాణంలాగా పనిచేస్తుందండి. ఈ సమయంలో అదృష్టవంతమైనటువంటి రోజులు కనబడుతున్నాయి. వారం అంతా కూడా ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి యూజ్ చేసుకోండి. సరే, మిగిలిన వారికి ఇలా ఉంది కదా, మనం ఏం చేస్తే అంటే విష్ణువుని ఆరాధన ఎక్కువగా చేస్తే ఇలాంటి దోషం అంతా కూడా తొలగిపోతుంది. సింహరాశికి చెందినటువంటి వారికి వారం ప్రారంభంలోనే వీరికి ఆహ్లాదకరమైనటువంటి జీవితం. వీరు ఎలాగైతే అందరినీ డామినేట్ చేయగలగాలి, నేను లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉండాలి అనే ఆలోచన ఉంటారో, ఒక హుందా, ఒక రాజ టీవీ అనేది వీళ్ళు రాయల్ ఫ్యామిలీగా ఉన్నటువంటి సింహరాశి అంటే రాయల్ హౌస్, అది ఒక పార్లమెంటరీ హౌస్ కదా. అలాంటి సింహరాశికి చెందినటువంటి వారు అన్నిటికీ దిగజారిపోరు. చాలా వరకు వారి ఉనికిని కాపాడుకునేవారుగానే ఉంటారు. అది 31వ తారీఖుని వీరికి చాలా కలిసి వచ్చిన రోజు. మీరు డామినేషన్ పవర్తో ముందుకెళ్తారు, అన్నిట్లో సాధిస్తారు కూడా. అయితే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళే కదా. కత్తి ఉంది, మనం ఉపయోగించుకుంటేనే కదా దేనికైనా కానీ. ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది? తుప్పు పెట్టిపోతుంది, దేనికి పనికిరాదు. అలాగా 1వ తారీఖు 2వ తారీఖు అయితే కొద్దిగా మీ మీద ఈర్ష్య భావాలు పెరుగుతాయి. మీ కుటుంబాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా, బా ఏం డెవలప్లో ఉన్నారు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తూ ఉంది వీళ్ళకి సంపాదన అన్నట్టు ఈర్ష్య ద్వేషాలు కలగడము, శరీరంలో నరాలు నొప్పులు వేయడం కూడా జరుగుతుంది. దానికి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ 1, 2 తారీఖులు. అలాగే 3, 4 తారీఖులు అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఎట్లాగైతే 31వ తారీఖుని చెప్పానో అదే విధంగా మీ యొక్క అధికార దర్పం కావచ్చు, లేదా మీరు ఏ చిన్న వృత్తిలో ఉన్నా కానీ అక్కడ మీ కింద పనిచేస్తున్నటువంటి వారందరూ కూడాను అణిగిమణి ఉండడము, మీరిచ్చే వేతనాల కోసం కావచ్చు, లేకపోతే మీరిచ్చే అడ్వాన్సుల కోసము, మీరిచ్చే అలవెన్స్ల కోసము ఎదురు చూసే విధంగా కూడా ఉంటుందన్నమాట 3, 4 తారీఖులు. అయితే 5, 6 తారీఖులో కొద్దిగా మనకి అనుకూలంగా లేదు. ముఖ్యంగా మీ తల్లి విషయంలో, అలాగే మీరు ఎంత చేసినా మీ యొక్క సమాజానికి, మీ యొక్క కుటుంబానికి, మీ తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ బిడ్డలు కావచ్చు, మీకు పెద్దగా పేరు రాదు ఈ యొక్క 5, 6 తారీఖులు. నేను మంచి సొక్కా తీసుకొచ్చాను, నేను జీన్స్ ప్యాంట్ తెచ్చిచ్చాను, మా భార్యకి 5,000, 10,000 రూపాయలు శారీ ఇచ్చారంటే ఇదేనా మీరు ఇచ్చేది అనే విధంగా వాళ్ళ ఫీలింగ్లో. మీ అమ్మగారికి మంచిగా ఒక జ్యువెలరీ తీసుకొచ్చితే కూడాను ఈ 5, 6 తారీఖుల్లో ముందుగానే ఇచ్చుంటారు. ఏం బాగలేదు, పక్కింటి వాళ్ళు చెడు ఇంత బాగా వేసుకున్నారు అన్నటువంటి ఒక తక్కువతనం అనేది మీకు మనసుని కలిగిస్తుంది, బాధ పెడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఇందులో కొద్దిగా ఇబ్బంది పడతారు. అదే సమయంలో ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ యొక్క వారంలో మీ యొక్క లేబర్స్ దగ్గర కూడా ఇప్పుడు చేసి కానీ ఏమిటంటే మీరేమో వారు అడిగినప్పుడంతా సహాయం చేస్తుంటారు, కానీ వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని చెప్పుకోవడం, అంటే కొద్దిగా అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది పడడం. మీరు ఎంత ఉదార స్వభావంతో వాళ్ళ దగ్గర ప్రవర్తించినా మీ యొక్క గ్రూప్లో ఉన్న పెద్ద వ్యక్తులే ఆ విధంగా మాట్లాడినప్పుడు మీకు ఇంకా బాధేస్తుంది. అందువల్ల కొద్దిగా అవమానంగా కూడా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీకు హుందా మాత్రం తగ్గదు. సింహమే ఎప్పటికీ, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటారు మీరు ఈ వారంలో. దీంట్లో మాత్రం తేడా లేదు. విశేషించి ఈ వారంలో మీకు మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి చెప్పాలంటే 3, 4 తారీఖులు అలాగే 31వ తారీఖు, ఈ 3 రోజులు మాత్రం ది బెస్ట్గా ఉందని చెప్పొచ్చు. అన్నిట్లో ఇంతకుముందు నేను ఎలాగే చెప్పానో సాధించుకుని వస్తారు. మీ మాట తీరు కూడా అంత బాగుంటుంది ఈ నేను చెప్పినటువంటి నక్షత్రాల వారికి, మెయిన్గా మఖా నక్షత్రం. అలాగే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి మనం తీసుకున్నట్లయితే ఈ వారంలో కులదేవతని అధికంగా ఆరాధిస్తారు మీరు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఆరాధన చేయడం కావచ్చు, లేదా మీకు ఇష్టమైనటువంటి ఇష్టదేవత, ప్రార్థన దేవత, దర్శన దేవత ఇలాగ ఉంటారు. అందులో కులదేవత అనేది ఇంపార్టెంట్, మీరు చేస్తారు కూడా. అందువల్ల మీకు రాబోయే కాలంలో మీ యొక్క యాంబిషన్ నెరవేరబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది.
ఆరోగ్య పరిస్థితి మెరుగు కాబోతుంది. మీ యొక్క ఇరుగు పొరుగు వారితో అనుకూలంగా ఉండబోతారు. చాలా వరకు బెస్ట్గా ఉందని చెప్పొచ్చు. సరే, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఈ నెగిటివ్స్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి అది మనం తెలుసుకోవాలి. పాజిటివ్ అంటే ఎట్లా జరిగిపోతుంది, ఆ నెగిటివ్ని మనము దైవ అనుగ్రహంతో కొద్దిగా ఆ యొక్క తీవ్రత తగ్గించుకోవడానికి మనము దేవత ఆరాధన చేసి అదే పూర్తిగా తగ్గిపోదు. మనము తృప్తిగా ఉంటాం. మనం చేస్తున్నటువంటి పూజల వల్ల మంచిగా జరిగింది, లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం అయి ఉంటుందని ఫీల్ అవుతుంటాం కదా, అలాగనమాట. అందుకని ఈ వారంలో మీరు గణపతిని అధికంగా ఆరాధన చేయండి, లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వార ప్రారంభము కొద్దిగా వ్యయాన్ని ఇచ్చే విధంగా కనబడుతూ ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు. ఎవరికి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులకు, అలాగే మీకు ఇరుగు పొరుగు వారికి మీరు సహాయం చేస్తుంటారు. ఆ విధంగా కూడాను ఆ ఖర్చులు కూడా మీ మీద రావడము, ఇవన్నీ కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి, అసలు ఊహించరు. 31వ తారీఖు మాత్రం కొద్దిగా వ్యయం చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. అయితే 1, 2వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క తెలివితేటలతో ఇంతకుముందు ఎంత ఇబ్బందిగా ఉన్నారో దానికి ఆపోజిట్గా ఆహ్లాదభరితమైన జీవితాన్ని గ్రహాలు అందించబోతున్నాయి. చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు. మీకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని మీరు డిజైన్ చేసుకుంటారు. చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల కూడా కనబడుతుంది. శత్రువులు కూడా మీకు అనుకూలం అవుతారు. అనారోగ్య పరిస్థితులు ఉన్న మీ కుటుంబం కూడా బయటపడుతుంది. అలాగే ఏదైనా ఒక మధ్యస్థంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒక కాన్ఫరెన్స్లో మీదే పై చేయిగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ తర్వాత వచ్చి 3, 4 తారీఖులు తీసుకున్నట్లయితే మీ కుటుంబంకి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదేం పెద్ద నెగిటివ్ మాత్రం కాదు. అది ఎవరికి అధికంగా ఖర్చు పెడతారంటే మీరు సీనియర్ సిటిజన్స్ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క భాగస్వామి కుటుంబానికి ఖర్చు పెట్టాలి. మీ కుటుంబానికి కాదు, మీ భాగస్వామి కుటుంబానికి వారి శ్రేయస్సు కొరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. 5, 6 తారీఖులో చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంది. అయితే మీరు ఏమైతే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారో అది కొంతమందికి చేదుగా ఉంటుంది, కానీ అది మీది కరెక్ట్. ఎట్లా అంటే 100 to 100% కరెక్ట్గా ఉంటుంది ఆ నిర్ణయము. కానీ అది ఇతరులకి కొద్దిగా ఇతను తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం వస్తుందని అనుకుంటారు. కానీ తర్వాత రాబోయే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని చూసి వాళ్ళే నోటి మీద వేలేసుకుంటారంటారు చూడండి, అలాగా సైలెంట్గా ఉండడం కూడా జరగబోతుంది. అయితే ఈ వారంలో సంతానానికి సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళు ఒకవేళ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఎక్కడైనా కానీ వారు ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నప్పటికీ కూడాను అక్కడ వాళ్ళు వ్యవహరించే శైలి వలన వారి యొక్క యజమానులు వీళ్ళని చాలా వరకు మెచ్చుకుంటారు. అందువలన మీకు మంచి శుభవార్త, ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు, లేదా వారి యొక్క జీతంలో ఎదుగుదల రావడం, ఇంక్రిమెంట్ అంటారు, ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ వారంలో వితంతువులు ఉంటారు. ఈ యొక్క కన్యా రాశి చెందినటువంటి వారు వితంతువులుగా భర్త కోల్పోయినటువంటి వారు, వారికైతే చాలా పాజిటివ్గా ఉంది. అంటే వారికి ఇన్నాళ్ళుగా ఏదో ఒక సమాజం నుండి చిన్న మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఇబ్బంది అవన్నీ కూడా తొలగిపోవడానికి వారి జీవితంలోకి ఒక ఆహ్లాదభరితమైనటువంటి సంఘటన జరగబోతుంది అని చెప్పొచ్చు. ఈ గ్రహాల పరిస్థితుల్ని అనుసరించి నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కోపం అధికంగా ఉంటుంది. దాన్ని కొద్దిగా తగ్గించుకొని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 1, 2వ తారీఖున 5, 6వ తారీఖులు ఆర్థికంగా చాలా స్ట్రెంత్ ఇవ్వబోతున్నాయి. మీకు ఇంతకుముందు పోగొట్టుకున్న ధనం కూడాను ఏదో ఒక రూపంలో కృతనిష్టం లభ్యతే, అంటే పోగొట్టుకున్న ధనం రాబోతుందని చెప్పొచ్చు. ఎవరికి ఇచ్చేసి ఉంటారు, వారి సరైన సమయానికి మనకి ఎవరు తలదాముకొని తిరుగుతుంటారు. అలాంటి వారు కూడా మీకు ఎదుటిపడి మీ ధనాన్ని ఏదో కొద్దిగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మళ్ళీ రికవరీ అవుతుందని చెప్పొచ్చు. అలాగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి వారి యొక్క
వృత్తి, కర్తవ్యము, వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, వీటిలో అధిక ధనాన్ని సంపాదించబోతున్నారు. ఎటొచ్చి వారికి ధైర్యం అధికంగా ఉంటుంది. ఇంకా నేను కోలుకోగలను, నేను మళ్ళీ రిలీఫ్ మంచి స్థాయిలోకి వచ్చేస్తాను అన్నటువంటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం అంటారు చూడండి, అది రాబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ వారంలో ఏ దేవతను ఆరాధన చేస్తే ఇంకా కూడా మనకి బాగుంటుంది అనేది మనం చూసినట్లయితే, ఈ వారంలో మీరు ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వార ప్రారంభమే చాలా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉంది, యోగాన్నిచ్చే విధంగా ఉంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీకు చాలా వరకు అనుకూలిస్తుంది. మీరు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించేవారుగానే ఉంటారు. ఎందుకంటే తుల అంటేనే ఒక న్యాయబద్ధమైన త్రాసు, న్యాయస్థానానికి అది గుర్తు చిహ్నం. అలాంటి న్యాయస్థాన గుర్తు కలిగిన తులలో మీరు జన్మించడం అనేది, ఇప్పుడు ఉన్న గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి న్యాయబద్ధంగా మీకు అనేకమైన లాభాలని గ్రహాలు అందిస్తున్నాయి. కానీ ఒకటి మైనస్ ఏంటంటే, అందరికీ అలా ఉండదు, కానీ కొంతమందికి ఉంటుంది ఈ విషయము. అదేమిటంటే, మేము చెప్పిందే ఇతరులు వినాలి అనేటువంటి పిడివాదం. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళే అన్నటువంటి ఒక సామెత ఉన్నట్లుగా మీరు ప్రవర్తిస్తారు. ఈ వారంలో అది కొద్దిగా మలుచుకొని పక్కకి వెళ్తే అన్నిట్లోనూ పాజిటివ్గా ఉంటుంది, ఆల్ ఈజ్ వెల్గా కనబడుతుంది. అలాగా మనకి వ్యయము కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే 1, 2 తారీఖుల్లో కొద్ది ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎందుకు ఉంటుంది అంటే, మీ తండ్రికి ఆరోగ్య విషయంలోనే మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నత విద్యకి వెళ్ళాలి, దూర ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు దూర దేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారంటే వారికి ఖర్చు పెట్టాల్సిన అవసరము ఎంతైనా ఈ వారం కనబడతాం. ఇది తులారాశి వారికి. అలాగే మీకు 3, 4 తారీఖులో మాత్రం ఆహ్లాదభరితమైన జీవితం ఉంటుంది. ఒక పండగ వాతావరణము కనబడతా ఉంది. అందరితో, పూర్వీకులతో కానీ లేదా మన యొక్క బంధుమిత్రులతో అందరితో కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈరోజు మీకు మనసు దూది పిందిలాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. మీరు కోరిందల్లా జరుగుతుంది ఈ 3, 4 తారీఖులు. అయితే 5, 6 తారీఖుల్లో మళ్ళీ కుటుంబంలో ఎంత ఉల్లాసంగా ఉన్నారో 3, 4 తారీఖుల్లో, 5, 6 తారీఖులు వచ్చేసరికి కొద్దిగా నిరుత్సాహము, నీరసము కలగడము, ఎవరో ఒక మాటను అన్నప్పుడు ఆ మాటని మళ్ళీ మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటూ బాధపడడం కూడా జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ 5, 6 తారీఖుల్లో కుటుంబంలో ఉన్నటువంటి మీ అమ్మ తరపున ఉన్నటువంటి పెద్దల వలన కొద్దిగా ఒత్తిడి కలుగుతుంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకుంటేనే కదా, పట్టించుకోకపోతే సమస్య అయితే ఉండదు. అలాగే ఈ తులారాశి వారికి సుఖస్థానంలో బృహస్పతి, అలాగే
శని ఉండడం జరుగుతూ ఉంది. అది కూడా మకర రాశి అవ్వడం జరిగింది కాబట్టి మెయిన్గా గృహ నిర్మాణ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా బెడ్స్ కొడతా ఉంటాయి. ఏది చేసినా కానీ మీ పొటెన్షియల్ ఎనర్జీ అంతా డ్రైన్ అప్ అయిపోతూ ఉంటుంది. కనీసం ఇంత వయసు వచ్చిందే గృహాన్ని నిర్మించుకోలేకపోయినామే, లేకపోతే ఉన్న ఇంటిని సరిగా కట్టుకోలేకపోయినామే, దాన్ని కొద్దిగా అరాకొరగా పెట్టుకున్నాం అన్నటువంటి ఫీలింగ్ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో విశేషించి చూసినట్లయితే మీకు అష్టమములో రాహు సంచారము పెద్దగా యోగదాయకంగా లేదు. అనారోగ్య హేతువులు, ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఆస్మా కానీ ఉబ్బసము ఇలాంటివి అంటారు చూడు, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం సూచిస్తూ ఉంది. సైనస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కావచ్చు, ఇలాంటి రొమాటిక్ పెయిన్స్ అంటారు, ఇలాంటి వాటి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాటికి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. అయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కోపం అధికంగా ఉంటుంది, దాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళాలి. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కుటుంబంలో ఇమడలేక దూరంగా ఉంటారు. ఈ పండగ సమయంలో కూడాను కొద్దిగా దూరంగా ఉండాలనిపిస్తుంది, చీకట్లో గడపాలన్నట్టు ఆలోచన కలుగుతాయి. ఇది ఖచ్చితంగా కొద్దిగా చెడ్డ నెగిటివ్ ఎనర్జీని మాత్రం చూస్తుంది కాబట్టి దానికి తగినటువంటి అనుభవం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించి దాని నుండి రిలీఫ్ని పొందడం కూడా అవసరం అన్నమాట. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరు గృహ నిర్మాణం, మళ్ళీ చెప్తున్నాను, లేదా ఒక అపార్ట్మెంట్ కొనే విషయంలో కావచ్చు, లేదా స్థలాన్ని కొనే విషయంలో కావచ్చు, వారి తాహతకి మించి ధనాన్ని వెచ్చించితే మాత్రము కష్టం. ఒకవేళ వెచ్చించి కట్టినా చివరికి దాన్ని నిలుపుకోలేని స్థితిలో ఉండి కొంతమంది ఈ వారంలో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి మనం బయటపడాలనుకుంటే ఏం చేయాలంటే ఎక్కువగా శ్రీ భగవాన్ని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా వార ప్రారంభము సౌఖ్యవంతమైన జీవితాన్ని ఇవ్వబోతాను. అది 31వ తారీఖున చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే ఏమిటంటే మీరు ఏదైతే వృత్తి వ్యాపారాలు చేస్తుంటారో దాంట్లో కొద్ది ఖర్చు పెట్టుబడిగా పెట్టాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టకపోయినా పర్వాలేదు, మీరు తాహత తగినట్టుగా పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని పొందగలిగితే మంచి ఉపయోగం కనబడుతుంది. మీరు పెట్టుబడి పెట్టమన్నటువంటి కొన్ని వృత్తులు ఉంటాయి, అలాంటి వాటికి అవసరం లేదు. పెట్టుబడి పెట్టవలసినటువంటి వాటి చోట మీరు పెట్టుబడి పెట్టి దాని నుండి ఆదాయాన్ని మీరు మీ యొక్క జీవనానికి ఉపయోగించుకుంటే ఈ 31వ తారీఖున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 1వ తారీఖున 2వ తారీఖున కూడా లాభదాయకంగా ఉంది. అయితే 3, 4వ తారీఖులో కొద్దిగా వ్యయం ఉంటుంది, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. పైపెచ్చు ఇక్కడ అనారోగ్య ఖర్చులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వడ్డీకి తీసుకున్నటువంటి ధనాన్ని ఇవ్వలేని పరిస్థితిలో మీ ఇంట్లో ఏదో ఒక వస్తువుని తప్పనిసరిగా అమ్మేసైనా కానీ ఆభరణాన్ని దాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఈ యొక్క 3, 4 తారీఖుల్లో కనబడతా ఉంది. అది మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. కావాలంటే మీకు అనుభవంలోకి వస్తుందిలేండి. అయితే 5, 6 తారీఖుల్లో చాలా యోగవంతంగా ఉంది. మిమ్మల్ని ఎవరు ఆపలేనంటువంటి ఆనందం మీకు కనబడుతూ ఉంటుంది. అసలు ఏంటంటే ఎలాంటి ఫీలింగ్స్ అంటే ఒక తాదాత్మికత చెందే విధంగా ఉంటుందండి 5, 6 తారీఖులు. అంటే దేన్ని మనం పట్టించుకోవాల్సిన, మన ప్రపంచంలో ఏది కనబడినంత స్థాయిలో మీ మనసు ఉంటుందని చెప్తున్నాను అన్నమాట. చాలా యోగవంతంగా ఉంది. ఆ 2 రోజులు మాత్రం మీరు ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది సక్సెస్ అనేది చెప్పొచ్చు, బెస్ట్గా ఉంది. అయితే ఈ వారంలో మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీ ఇరుగు పొరుగు వారు మీకు అనుకూలిస్తారు. మీ యొక్క థిక్ ఫ్రెండ్ మీకు చాలా వరకు ఆదరణ చూపుతాడు. ఆడవాళ్ళు గాను, అబ్బాయిలకి అబ్బాయిలు, ఇలాగా ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళకి. అట్లయినా ఫ్రెండ్స్ మొత్తం మీద థిక్ ఫ్రెండ్స్ ఇలాగా బెస్ట్ అనిపిస్తుంది. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం కొద్దిగా పొరపచ్చులు కనబడతాయి. అయినా పర్వాలేదు, ఏం ఇబ్బంది ఏముండదు. ఆల్రెడీ కొంతమంది ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ కలుసుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా ధనానికి మీరు కంజెస్టెడ్గా మీరు ఫీల్ అవుతారు. అంటే స్టింజ్ అంటారు చూడండి, పిసినారితనంగా వ్యవహరించడం,
దేనికైనా ఖర్చు పెట్టాలంటే తిరిగి ఎలా వస్తుందేమో, రాదేమో, దీని మీద పెట్టుబడి పెట్టేస్తే మళ్ళీ రాకపోతే మేమేం చేయాలా అన్నటువంటి ఒక మీమాంస మిమ్మల్ని కొట్టాడుతూ ఉంటుంది. మీ మనసు కొట్లాడుకుంటూ ఉంటుంది. చేద్దామా వద్దా అన్నట్టు ఆలోచన. ఇది మెయిన్గా కనబడుతుంది, మీకే తెలుస్తుంది. అలాగా అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి ప్రయత్నాలన్నీ సక్సెస్. వాళ్ళు ఎవరితో మాట్లాడినా వీళ్ళ మాటలు వాళ్ళకి చేదుగా ఉన్నప్పటికీ కూడాను రేపు కానీ వాళ్ళు కానీ ఆచరణలో పెట్టగలిగిన వారందరికీ కూడా ఆదాయాలు ఉంటాయి. వీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో వాళ్ళ కింద ఉన్నటువంటి స్లేవ్స్ అంటే బానిసలు, వాళ్ళ దగ్గర కింద చేసి పనిచేసి కూలీ లేబర్స్, వాళ్ళని వీళ్ళు గౌరవించగలిగితే ఈ వారం అంతా వీరికి అదృష్టకరమైన జీవితంగా కనబడతా ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వారంలో అంటే 31వ తారీఖున, 1వ తారీఖున, అలాగే 2వ తారీఖున, 5, 6 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారికి ఎక్కువగా ఉపయోగాలు కనబడుతున్నాయి ఈ వారంలోని చెప్పొచ్చు, మిగిలిన నక్షత్రాల వాళ్ళతో కూడా పోలిస్తే. అయితే మిగిలిన నక్షత్రాల వాళ్ళు కూడా బాగా హ్యాపీయెస్ట్ లైఫ్ని పొందాలి అనుకుంటే దుర్గామాతని అధికంగా ఆరాధన చేయగలిగితే ఇబ్బందులన్నీ తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభము 31వ తారీఖున ఏదో తెలియనటువంటి ఒక భయం అనేది కనబడుతుంది. ముఖ్యంగా దేని గురించి అంటే వీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు, లేదా తండ్రి సంబంధమైన విషయంలో కావచ్చు, లేదా దూరంలో ఎక్కడో ఒక దేశంలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, వాళ్ళకి తెలియనటువంటి ఒక భీతి కనబడుతుంది. వాళ్ళ యొక్క పరిస్థితిలో కొన్ని మార్పులు కనబడతాయి. అందువలన వారికి మానసికంగా కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కొని మనం సాధించగలమా లేదన్నటువంటి ఒక డైలమాలోకి వెళ్ళడానికి అవకాశం ఆ ఒక్కరోజు కనబడుతుంది. అయితే 1, 2వ తారీఖులు వెళ్ళినప్పుడు నవంబర్ 1, 2వ తారీఖుల్లో చాలా బెస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న వారికంటే కూడా లాభాలు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఒకవేళ వివాహితులైనటువంటి వారు కొత్తగా వారి జీవనాన్ని మొదలు పెడితే అత్తగారింటి దగ్గర వధువుకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలా. అదేమిటంటే 3, 4 తారీఖుల్లో పండగ వాతావరణం కనబడుతూ ఉంది. తత్ఫలితంగా మీరు చేస్తున్నటువంటి వాటిలో వచ్చిన లాభాలని లెక్కలు వేయడం కావచ్చు, సంవత్సరాది ఫలితాలను చూసి మీ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వారికి లేదా మీ యొక్క సోదరిమణులకి చాలా వరకు వాళ్ళకి పండగ వాతావరణానికి తగినట్టుగా బట్టలు కొనియడం కానీ, లేదా వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం కానీ, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు మీరు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆ ఒక్క రోజే 3, 4 తారీఖుల్లోనే 4 గ్రహాలు కలుస్తున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, అలాగే చంద్రుడు 11వ భావంలో కలుస్తారు. అందువల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనబడుతుంది. 5, 6 తారీఖులు మాత్రం కొద్దిగా వ్యయం కనబడుతుంది. మీకు తెలియకుండానే ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ ఖర్చులు ఆధ్యాత్మిక చింతనకి ఖర్చు పెడితే మాత్రం అది మీకు పుణ్యం అనే ఖాతాలో పడిపోతుంది. అనవసరమైన వాటికి పోకుండా ఎక్కువగా మీరేం చేస్తారంటే ఈ సందర్భంలో బట్టల కనో, లేకపోతే షూస్ కనో, లేకపోతే ఈ నెగిషి అయినటువంటి వస్తువుల కోసం పెడుతుంటారు. కానీ మీకు ఆ బుద్ధి రానికుండా ఆ భావంలో ఉన్నటువంటి కేతు వ్యవహరించడం జరుగుతుంది. మీ జన్మ రాశిలోనే శుక్రుడు ఉండడం జరుగుతాం. తత్ఫలితంగా మీరు కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ తెలియకపోతే మీకు పూర్వీకుల దగ్గర, పెద్దలు ఎవరి దగ్గరైనా కానీ సలహాలు తీసుకొని కానీ అక్కడికి వెళ్ళి కానీ చేయగలిగితే ఈ వారం మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీకు ధన ఆదాయాలు కలిగే యోగాన్ని కూడా కులదేవత ఇస్తుంది. ఒకవేళ మీరు వ్యాపారంలో చిన్న వృత్తుల్లో ఉన్నట్టు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా పెద్ద పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వారు కానీ, ముఖ్యంగా ఆటోమొబైల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, ఆటోలు, మెకానిక్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, అలాగే లాంగిస్టిక్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, స్పెక్యులేషన్లో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలించేది ఇప్పుడు ఎలాగంటే కులదేవత ఆరాధన చేయడం వల్ల మాత్రమే జరుగుతుంది. అయితే వచ్చిన ధనాన్ని మీరు మీ చేతిలో పెట్టుకోకుండా దేనిలో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి.
అప్పుడు ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ జాబ్లోకి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సందర్భంలో ఆ ప్రయత్నం చేయకండి. మీరు చేయాల్సింది ఏమిటంటే ఏదైనా కానీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి ఆ వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయాల్ని మళ్ళీ ఇంకొక నూతనంగా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఒక వ్యాపారంలో చాలా వరకు ధనాన్ని సంపాదించిన తర్వాత ఆ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేసేదానికి ప్రయత్నిస్తుంటారు చాలా మంది. అలా చేయడం వల్ల ఆ వ్యాపారం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తూ లిమిటెడ్గా ఇంకో చోట దానికి సంబంధించిన రిలేటెడ్ బ్రాంచ్ని ఫామ్ చేసుకోండి. ఇది ఈ వారంలో కానీ మీరు చేయగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం కనబడుతుంది. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతారు. ఒకవేళ మన దేశానికి రావాలనుకున్నా మన దేశంలోకి వచ్చి అక్కడ నుంచి ఈ యొక్క మన దేశం ప్రాంతాలకు వచ్చి టెక్స్టైల్ బిజినెస్ కానీ వాళ్ళు కానీ ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అమ్మవారి అనుగ్రహం చాలా అధికంగా ఉంది. దుర్గామాతని వనదుర్గా రూపంలో కానీ మీరు కానీ పూజించగలిగితే మీరు ఇంతవరకు ఆపేసుకున్నటువంటి పనులు కూడా మళ్ళీ కొనసాగి పూర్వ వైభవాన్ని పొందడానికి మార్గం అనేది ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మంచి లాభాలు కలగడమే కాకుండా ఆ లాభాల కోసము మీరు ఎత్తుకుని వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు ఇంటికాడే ఉంటే రాదు, టార్చ్ లైట్ వేసి చూపారు, మీరు వెళ్ళాలా, అక్కడ విధంగా వెళ్తురుంది, దాన్ని మనం ఎత్తుకుంటూ వెళ్ళగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాని మీ చేతిలోకి తెచ్చి లాభాలను అందించే విధంగా ఉండదు. ఇక్కడ ఈ వారంలో మీరు వెళ్ళగలిగితే లాభాలు మాత్రం మీరు పొందగలుగుతారు. ఇది పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలు. అయితే నెగిటివ్గా ఉన్నటువంటి విషయాలని మనం బయటపడాలనుకుంటే ఈ వారం ఇంతకుముందు నేను చెప్పినటువంటి వనదుర్గా మాతని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మోస్ట్లీ 31వ తారీఖున పెద్దగా యోగవంతంగా లేదు. 2 వివాహాలు చేసుకుని ఇబ్బంది పడుతున్నటువంటి వారి కుటుంబాల్లో కొన్ని చీకులు అధికంగా ఏర్పడము, కష్టాలు రావడం అనేది జరగబోతుంది. అలాగే సంతానానికి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అనుకోకుండా జరిగే సంఘటనలు జరుగుతాయి అని శాస్త్రోక్తంగా తెలియజేస్తున్నాం. ఇంకా వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని మనం చూడాలి. ఇదన్నీ జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. 31వ తారీఖున దూర ప్రయాణానికి వెళ్లకుండా సంతానాన్ని కంట్రోల్ చేయాలి మెయిన్గా. అలాగే ఇప్పుడు ఒకవేళ కన్సీవ్ అయినటువంటి ఆడబిడ్డలు ఉంటారు, సో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కన్సీవ్ అయినటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల సమయంలో ఒడిదుడుకుల్ని ఎత్తు పల్లాలని చూసుకొని ముందుకెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది కలుగుతారు. అలాగా మీకు ఈ యొక్క మకర రాశి చెందినటువంటి వారికి 2వ తారీఖున 1వ తారీఖున ఏమైనా బాగుందంటే ఈ పై రోజుల్లో 31వ తారీఖు జరిగినటువంటి సంఘటనలే ఆ ఛాయలు మిమ్మల్ని వెంటాడడం అనేది జరుగుతుంది. తత్ఫలితంగా తండ్రి నుంచి కూడా కొన్ని చీవాట్లు పొందడము, తండ్రికి అనారోగ్యం రావడం కావచ్చు, లేదా మీ యొక్క వివాహమైనటువంటి వారి కుటుంబాల్లో వివాహితురాలుగా ఉన్నటువంటి భాగస్వామి యొక్క సోదరుడు వలన ఇబ్బందులు ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతుంది. 3-4 తారీఖులో చాలా అనుకూలంగా ఉంది ఈ మకర రాశి వారి. ఆహ్లాదభరితమైన జీవితం ఉంటుంది. ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఏది ఎత్తుకున్నా సక్సెస్. వారి యొక్క తెలివితేటలు ఇనుముడించడం వల్ల వృత్తి వ్యాపారంలో సక్సెస్ రావడం అనేది ఉంటుంది. సౌఖ్యవంతమైన జీవితం కూడా కనబడతాం. అలాగే 5-6 తారీఖులు ఇంకా బెస్ట్గా ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అధిక ఆదాయాలు కలగడం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పిన విధంగానే 31వ తారీఖున ఇప్పుడు ఉన్నటువంటి ఈ పండగ వాతావరణానికి తగ్గట్టుగా ముందుగానే మీరు పండగలు చేసుకోవడము, అడ్వాన్స్డ్గా చేసుకునే వారి వల్ల కొన్ని కాళ్ళు చేతులు కాల్చుకునే రకంగా ఉండడం కూడా జరగబోతుంది. జాగ్రత్తగా ఉండాలి ఇందులో మాత్రం. ఎవరంటే మకర రాశి చెందినటువంటి వారు. అయితే జీవితంలో మీరు లగ్జరీస్ లైఫ్ని పొందలేని వాళ్ళందరూ ఇప్పుడు పొందడానికి శ్రీకారం చుట్టొచ్చు. చాలా అనుకూలంగా ఉంది. మంచి లైఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఫార్మసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, వైద్య సంబంధం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. టెక్స్టైల్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇలాగా
ఒక టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ లేకపోతే స్టిచ్చింగ్ సంబంధమైనటువంటి కాస్ట్యూమ్స్ అంటారు, ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పైపెచ్చు ఈ వారంలో మీరు ఊహించిన విధంగా అధిక లాభాలు రావడం ఉంటుంది, అధిక ఖర్చులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచిది. అయితే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని మీరు తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఆ గౌరవానికి లోపం ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత కూడా లోపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇది గమనార్హము. సంతానం ఏం చేస్తూ ఉందనేది గమనించాలి. మీ సంతానం ఏ విధమైనటువంటి విధానంలో వాళ్ళ చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు చేసే చోట కానీ ఏ యొక్క ప్రవర్తన కలిగి ఉన్నారనేది గమనిస్తూ రండి. ఈ సందర్భంలో చాలా అత్యవసరమైనటువంటి సూచన ఇది అని చెప్పవచ్చు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మంచి ఆదాయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మీకు మంచి అలవెన్స్లు ఉంటాయి. సౌకర్యకరమైన జీవితం కూడా కనబడతా ఉంది. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 3, 4, 5, 6 తారీఖులు చాలా అనుకూలంగా ఉంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీలకి ఆభరణాలు కొంటారు. స్త్రీలకి సంతోషకరమైన జీవితం కూడా కనబడతా ఉంది. బెస్ట్గా ఉందని చెప్పచ్చు. అయితే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉందంటే వీళ్ళకి 50-50గానే ఉందని ఈ వారం కూడా చెప్పాల్సిన పరిస్థితి కలుగుతూ ఉంది. ఇది గమనించాలి. అయితే వీటి నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలంటే మెయిన్గా వీరభద్రుని ఆరాధన చేయండి. కాపలా దేవతగా ఉన్నటువంటి వీరభద్రుని ఉత్తమ ఫలితాలు వస్తాయి. శత్రువులు మనకి దూరం అవ్వడము, మనకి అందరూ మిత్రత్వం కలగడము, సంతోషకరమైన జీవితం అనేది ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలో చాలా వరకు సౌఖ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రహాలు 31వ తారీఖున మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివరుస్తాయి. వివాహం కానిటువంటి వారికి వివాహ సంబంధాల్లో ఒక కొలికి రావడము, అలాగే వివాహం అయినటువంటి వారికి భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత కనబడటం కూడా ఉంది. అయితే 1, 2వ తారీఖుల్లో చూసినట్లయితే ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఎక్కడికైనా వెళ్ళినా కానీ మీ యొక్క మాట తీరు మీకు అంటే కూడా తొందరగా మీ యొక్క మనసు కంటే నాలుక ఎక్కువగా పనిచేయడం వల్ల వచ్చే డెలివరీ ఆఫ్ స్పీచ్ని చూసినట్లయితే అది అపార్థాలకు దారితీసే విధంగా మీకు సొంత రక్తంలోనే దాయాదుల్లోనే కొన్ని గొడవల్ని ఏర్పడే విధంగా మీ మాట తీరు ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. ఇది గమనార్హం కూడాను. మీరేమనుకుంటారంటే నేను తెలివిగా మాట్లాడుతున్నాను కదా, చాలా వరకు కరెక్టే కదా అనుకుంటారు. కానీ ఎదుటి వారికి చాలా వరకు అది హర్ట్ని కలిగిస్తుంది ఈ 1, 2 తారీఖులు. అదే సమయంలో 3, 4 తారీఖుల్లో ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఏర్పడుతుంది. ఎలాంటి కాంట్రవర్సీ అంటే అది పండగ వాతావరణమే, కానీ గొడవలతో కూడినటువంటిది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి వ్యసనాలు ఉంటాయి. ఒక తాగుబోతనం కావచ్చు, లేదా ఇంకోటి అయ్యి ఈ పండగలో అందరూ హ్యాపీగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ విషయాన్ని వీళ్ళు తెచ్చి ముందర పెట్టుకొని బాధపడము, అన్నీ వండుకొని అన్ని కూడాను మంచి పిండి పదార్థాలన్నీ చేసుకుని బాగా హ్యాపీగా గడపవలసినటువంటి ఆ యొక్క పండగ వాతావరణాన్ని అబాస్పాలు చేసుకోవడం చేస్తారు. ఏమైనా అయిపోతుందా అన్నటువంటి భయం కూడా కలుగుతుంది. ఒకవేళ జరగలేదు అనుకుంటే మనం అన్నీ చేసుకుంటున్నామే, మళ్ళీ మధ్యలో ఇలాంటి అసందర్భం ఏదైనా ఏర్పడుతుందా అన్నటువంటి ఫీలింగ్ అనేది ఈ 3, 4 తారీఖులో కనబడతాం. 5, 6 తారీఖులో మాత్రం చాలా బెస్ట్గా ఉంది. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, లేదా కుటుంబ వ్యవస్థను నడుపుతున్నటువంటి వారికి కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు అనుకూలంగా ఉంది. మీకు మంచి సంతోషకరమైనటువంటి వార్త కూడా వినబడుతుంది. స్త్రీ పురుషుల యొక్క మధ్య సఖ్యత ఫామ్ అవుతుంది. అన్నీ మనిషి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక్కడ గమనించాల్సింది ఇంకొక విషయం ఏమిటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి యొక్క ఆరోగ్యాన్ని గమనించకుండా వదిలేస్తారు. మీరు ఏదో అడవడిలో ఉండి ఆ మైనస్ని మీరు కానీ రెక్టిఫై చేయగలిగితే తల్లి ఆరోగ్యం కాపాడుకోబడతారు. మీరు
ఒకవేళ గృహానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కానీ జాగ్రత్తగా పొందుపరుచున్నారా లేదని చూసుకోండి. ఎక్కడ పెట్టో మర్చిపోవడం కూడా జరుగుతుంది, లేదా దొంగతనానికి కూడా గురి అవకాశం కూడా కనబడుతుంది. అందులో ఆభరణాలు కూడా పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇందులో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకెళ్తేనే మంచిది. అయితే ఈ వారంలో ఖర్చు ఉంటుంది, కాకపోతే అది ఆనందకరమైనటువంటి ఖర్చే, శుభ ఖర్చుగానే చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి పని దొరికే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్నటువంటి వారి పని నుండి బయటకు వెళ్ళిపోవడము, లేదా మళ్ళీ పని లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా పని దొరకడానికి కావాల్సినటువంటి గ్రహ అమరిక అనేది ఈ వారం కనబడుతుంది, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా. అయితే ఈ వారంలో విశేషించి ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి సీనియర్ సిటిజన్స్గా ఎవరైతే ఉంటారో, అంటే దాదాపు ఒక 70-80 ఏళ్ళు జీవించినటువంటి వారు సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి వారికి కొద్దిగా స్వస్థత కలగడానికి, అంటే ఇబ్బంది కలిగి స్వస్థత నుండి మన అస్వస్థతకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారి యొక్క పరిస్థితిని అప్పుడప్పుడు గమనిస్తూ రండి. అదొకటి. తర్వాత ఏమిటంటే వైద్య ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి మన దేశంలో ఉన్నవారు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, మన దేశంలో అంటే ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళే నేను చెప్పగలను. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అమానుషమైనటువంటి ఇబ్బందులు రావడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క ఎదిగిన బిడ్డలు తీసుకునే నిర్ణయాలు వీరికి మానసికంగా ఒత్తిడిని కలిగించడం కూడా జరుగుతుంది. ఇందులో మీరు తీసుకునే నిర్ణయాలు బిడ్డల యొక్క ఫ్యూచర్ బాగుంటుందా లేదనేది మీరు తీసుకుని కొద్దిగా అనాలోచితంగా ఆలోచించకుండా అందరితో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తేనే మంచిది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చెప్పాలంటే మీ కుటుంబంలోనే యాక్చువల్గా ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో ఫైనాన్స్ చేస్తుంటారు, ముఖ్యంగా ఫైనాన్స్ అంటే ఏమిటంటే డబ్బు ఇవ్వడము తీసుకోవడము, డబ్బు ఇవ్వడం తీసుకోవడం మొదట బాగానే జరిగి ఉంటుంది, కానీ చివరిలో వచ్చేసరికి అందరూ ఎగరగొట్టేయడం జరిగి కొద్దిగా లాస్ అయిపోయి ఉంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త ఏమిటంటే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి కనీసం మంగళవారం పూట కానీ వెళ్ళి ఆయన దర్శనం చేసుకోగలిగితే ఆ ఉన్నటువంటి ఇచ్చేసిన డబ్బులన్నీ కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పరిశోధనాత్మకంగా మా గురువుల ద్వారా తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇది పాటించండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం. ఇంకా నెగిటివ్గా ఏదైనా ఉన్నా తొలగించుకోవడం మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరేం చేయాలంటే హనుమంతుని గణపతిని పూజించండి. ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పాలి. మీరు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే వైద్య సంబంధమైన వృత్తుల్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారు కానీ, టీచర్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు కానీ, డిఫెన్స్లో కానీ, ఫైనాన్స్లో కానీ, లేదా ఒక బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారు అందరికీ కూడాను ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కనబడతాం. వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పడుతున్నటువంటి కొన్ని మనం ఉన్నాయి కదా, ఆ యొక్క సెక్షన్స్లో మీరు ఖచ్చితంగా అప్లై చేసి ఉంటారు, దాంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం కనబడతాం. అదే సమయంలో మీకు 1వ తారీఖున 2వ తారీఖున కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ 31వ తారీఖున అనుకూలంగా ఉంది, 1వ తారీఖున 2వ తారీఖు కూడా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అయితే భార్య 2వ తారీఖు నుండి చాలా వరకు ఆమెలో చేంజెస్ కనబడతాయి, భర్తలో కూడా చేంజెస్ కనబడతాయి. అప్పుడు ఏమవుతుందంటే వారి నుండి, వారి యొక్క పూర్వీకుల నుండి మీకు ధనం రావడము, ఒక ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అంటారు, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు కనబడడం జరుగుతుంది. మీరు ఊహించిన విధంగా మీ యొక్క పండగని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు, ఇందులో ఎలాంటి తేడా లేదు. మీకు దర్పము, ఒక టీవీ, మీ యొక్క ఇంతవరకు మీకు ఏం చేసుకుంటాంలే మా పండగ, మా దగ్గర పైసా కూడా లేదు అనుకున్నటువంటి వారు ఉన్న పరంగా మీకు డబ్బు రావడము, అందరూ కూడా ఇంట్లో పిల్ల జల్ల అందరూ కూడాను ఆహ్లాదభరితంగా గడపడం కూడా జరిగిపోతుంది. ఈ యొక్క ముఖ్యంగా 1, 2వ తారీఖులు, ఆ తర్వాత 3, 4 తారీఖులు కంటిన్యూ అవుతుంది. కానీ 3, 4 తారీఖులు సుమా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడంటే మీ బిడ్డల విషయంలో వారికి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు టపాసులు ఇవి కాలుస్తుంటారు. అలాగా చేసినప్పుడు వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతో తీసుకునే కొన్ని తప్పిదమ్ముల వలన ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది. మీరు చాలా వరకు దగ్గరుండి
వారు వేసుకున్న డ్రెస్సుల దగ్గర నుండి వాళ్ళు చేసే చేష్టల్ని గమనిస్తూ ముందుకెళ్తే ఈ 3-4 తారీఖుల్లో మంచి జీవితం అనేది ఉంటుంది. ఇది మాత్రం గమనించండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రము అది 5-6 తారీఖులు కూడా దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ బాధ, వేదన, భయము, ఇలా అయిపోయింది ఏంటి, చిన్న బిడ్డకి ఇలా అయింది, ఇట్లాంటి ఆలోచనలు లేదా మీకే అలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటిదంతా కూడాను పేలుడు సంబంధమైన వ్యవహారమే ఈ వారం అంతా కనబడతాం. పేలుడు సంబంధ పదార్థాలు, ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్సెస్, మెటీరియల్స్, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు 3-4 తారీఖుల్లో చంద్రాష్టమం వచ్చింది. ఈ చంద్రాష్టమం అంటేనే మనకి చంద్రుడు మనస్సుని వికల్పం చేయడం అనేది కనబడుతుంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఇందులో జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళాలి. మళ్ళీ 5-6 తారీఖులో కూడా కొద్దిగా ఆందోళన కనబడతా ఉంది. అందుకనే నేను చెప్తున్నాను. మరి తర్వాత వచ్చే రోజులు ఎలా ఉన్నాయంటే బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ వారం గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి. అలాగే చూసినట్లయితే వృత్తి వ్యాపారాలు మంచిగా లాభాలు ఉంటాయి. మీరు సంతోషంతో మీరు కింద పనిచేస్తున్న లేబర్స్ కావచ్చు, లేదా మేము లేబర్స్ మైండ్ అంటే లేబర్లుగా ఉన్నటువంటి వారికి కూడాను ఉత్సాహభరితంగా మీ యొక్క వాతావరణం కనబడుతూ ఉంది వారం అంతా కూడా. కానీ ఇక్కడ మీనరాశికి చెందినటువంటి వారికి, వారి కుటుంబంలో కొన్ని విషాద సంఘటనలు జరగడానికి అవకాశం మాత్రమే ఉంది. అది మనం ఇస్తేనే, మన చేతిలోకి తీసుకోవాలా. ఇప్పుడు నిర్ణయాలు మనం తీసుకోవాలా. మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అది చేసేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి ఏం తిరుగులేదు. ఈ ప్రకృతికి ఎవరు అదుపు ఆజ్ఞలు ఉండదన్నమాట. అది చేసే వెళ్ళిపోతుంది. కానీ మనం చేంజ్ చేసుకుని మనం దానికి తగ్గట్టుగా సర్కమ్స్టెన్స్ తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాలి. ఇది మీరు గమనించాలి. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క కమ్యూనికేషన్ కొద్దిగా ఒడిదుడుకులుగా ఉండడము, వీళ్ళ మాట తీరు సరిగా లేకపోవడం వల్ల అపార్థాలకు దారితీయడం జరుగుతుంది. పెద్ద చిన్న లేకుండా మాట్లాడడము, ఈగోనెస్తో వీళ్ళు వ్యవహరించడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. మంచిగా జీవించవచ్చు ఈ వారం అంతా కూడాను. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు 31వ తారీఖున, 1వ తారీఖున, 2వ తారీఖున చాలా యోగవంతంగా కనబడతా ఉంది. ఈ 3 రోజులు ఉపయోగించుకొని కానీ మీరు లావాదేవీలను, ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా క్లినిక్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా క్లినిక్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ప్రయోగశాలలో పనిచేసే వాళ్ళు, ఎల్ఐసిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఫుడ్ రిలేటెడ్ క్యాటరింగ్ ఇలాంటి వాటిని ఇప్పుడు ఫుడ్కి సంబంధించింది ఎవరు కానీ పండగ వాతావరణంలో వాళ్ళ ఇంట్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న సమయం లేకపోయినప్పుడు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో వాళ్ళకి మీద బేస్ అవుతారు, ఏదో క్యాటరింగ్కి ఇచ్చేస్తారు. మా ఇంటికి పండగకి దండికి వచ్చారు జనాలు, ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఒక 20 మందికి క్యాటరింగ్ ఇచ్చేస్తాం అన్నట్టుగా ఇచ్చేస్తారు. అప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి ఇప్పుడు మంచి ఆదాయం కనబడుతూ ఉంది. ఇది నేను చెప్పగలుగుతాను. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి 1వ తారీఖు, 2వ తారీఖు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే 3వ తారీఖు నుంచి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. దేనికంటే వీరు తీసుకునే నిర్ణయాలు పెద్దలకి చెప్పకుండా తీసుకుంటారు. ముఖ్యంగా ఒక ఏజ్కి వచ్చినటువంటి బిడ్డలు ఉంటారు. ఏజ్కి వచ్చిన బిడ్డలు అంటే ఒక 18, 19, 20 ఇలాంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కానీ తీసుకునే నిర్ణయాల వల్ల వీళ్ళు కొద్దిగా మోసపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రికాషన్ మాత్రమే నేను చెప్పగలను. మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే అండి. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే ఏమిటంటే ఈ వారంలో మీరు సంతోషం మాత్రం అధికంగా ఆరాధన చేయండి. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. మరుసటి వారం మళ్ళీ వారరాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.